ఆసీత్. ఈ మొదట ఇదంతా కూడా ఆత్మయే అయ్యున్నది, ఈ సర్వము ఆత్మే అయ్యున్నది అని అంటారు. సర్వం జనయతి ప్రాణశ్చేతి ప్రాణశ్చేతి అంశోన శివ అంశూన ఇవ అంశూనం ఇవ అంశవ ఇవ రవేః చిదాత్మకస్య పురుషస్య చేతూరూపా జలార్కసమాః ప్రాజ్ఞా తేజసా విశ్వభేదేన దేవతిర్యగాది దేహ వేదేషు విభావ్యమానాః చేతో అంశ ఇవ ఏతాన్ పురుషః పృథక్ విషయభావ విలక్షణాన్ అగ్నివిస్ఫులింగవతు సలక్షణాశ్చ అర్కవత్ చ జీవలక్షణ జీవలక్షణాం అస్థితరాన్ సర్వభావాన్ ప్రాణో బీజాత్మా జనయతి. సర్వం జనయతి, సర్వం జనయతి ప్రాణ. ముందు తీసుకుందాం. సర్వం జనయతి ప్రాణ అనే దానికి ఇక్కడ విశేషం ఉంది. ఏమిటి? ఎంతవరకు మీరు విశ్వతేజస్సులు యొక్క ప్రాజ్ఞుడి యందు, ప్రాజ్ఞుడి నుండి విశ్వతేజస్సుల యొక్క పుట్టుకే చెప్పారు. మరి ప్రపంచం ఎలా వచ్చింది? ప్రాజ్ఞుడే విష్ణుడుగా తేజస్సుడుగా వచ్చారు. మరి ప్రపంచం ఎలా వచ్చింది అంటే దీనికి అర్థము, ఈ విశేషం అంటే సర్వం జనయతి ప్రాణ, సమస్త ప్రాణులు అని అర్థము. సమస్త ప్రాణులు ఆ విశ్వ తేజస్సుతో పాటు సమస్త ప్రాణులు కూడా ఆ బ్రహ్మము నుండే వచ్చాయి అని చెప్పడానికి. ఎందువల్లంటే మనం మర్చిపోతామని శృతిమాత కూడా చెప్తుంది. ఏ అవస్థకి ఆ అవస్థ కట్టుబడి ఆ ప్రపంచం ఉన్నదనే విషయాన్ని మర్చిపోకూడదు. ఏ అవస్థకి కట్టుబడి ఆ అవస్థ ప్రపంచము ఉన్నది. ఒక విశ్వ తేజస్సులో పెట్టుకుని దాన్నే విచారిస్తూ ఉంటే ప్రపంచాన్ని వదిలిపెట్టేస్తామేమో అని, ప్రపంచం ఒకటే, ఆ ప్రపంచంలోనే విశ్వ తేజస్సులు వచ్చిపోతున్నారు, ఆ ప్రపంచంలోనే ఆ యొక్క విశ్వ తేజస్సు తొలగిపోయి సుషుప్తిగా ఉన్నాడు అనుకుంటామని శృతిమాత సర్వం జనయతి ప్రాణ అని చెప్తుంది. సర్వ ప్రాణులు కూడా, సమస్త ప్రాణులు విశ్వ తేజస్సుతో పాటు సమస్త ప్రాణులు అంటే ఆ అవస్థకు కట్టుబడి ఆ జాగ్రత్త అవస్థ, ఆ స్వప్నమవస్థ కట్టుబడి ఆ స్వప్నావస్థతో పాటు ఆ తేజస్సుడు విష్ణుడు వీళ్ళందరూ కూడా సమస్తము దాని నుండే వస్తున్నారు అని చెప్పి యథా చెప్పి అంశవ ఇవ రవేః చిదాత్మకస్య పురుషస్య చేతో రూప జలార్క సమాః. సూర్యుడి వలన ఏవైతే కిరణాలు పుడుతున్నట్లుగా జనిస్తున్నట్టుగా, సూర్యుడి వలన కిరణాలు ఏవైతే పుడుతున్నట్లుగా ఆ రకంగా ఇక్కడ అగ్ని విస్ఫులింగవతు, అగ్ని నుండి మిడుగురు పురుగులు పుడుతున్నట్లుగా, మిడుగురులు, అగ్ని నుండి మిడుగులు అంటే ఏమంటారు తెలుగులో? నిప్పు రవ్వలు, కణాలు. అగ్ని నుండి ఆ కణాలు, నిప్పు రవ్వలు, కణాలు పుడుతున్నట్టుగా, అలాగే సూర్యుడి నుండి కిరణాలు పుడుతున్నట్లుగా ఏ రకంగా చూస్తామో ఆ యొక్క చూస్తాము. పురుషస్య చేతోరూప జలార్క సమాః. ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబాలు వేరు వేరు జలాశయాల్లో కడబడుతున్నట్లుగా, సూర్య యొక్క కిరణాలు పుడుతున్నట్లుగా. సూర్య యొక్క కిరణాలు పుడతాయా? ఎప్పుడు సూర్యుడు కిరణాలతో ఆ ప్రకాశంతో కూడుకున్నవాడే కదా. ఆ కిరణాలు పుడుతున్నట్లుగా సూర్యోదయం అవుతున్నప్పుడు చూడండి, ఏ కిరణాలు లేకుండా కేవలము హాయిగా కనిపిస్తుంటాడు. కానీ ఆ మనసుకు చెప్తాడు అప్పుడు చూడకూడదు అంటాడు. మనసు గురించి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చూడకూడదు, అస్తమిస్తున్నప్పుడు చూడకూడదు. బ్రహ్మచారి అసలు చూడకూడదు. బ్రహ్మచారి చెప్పాడండి చూడకూడదు. కానీ అప్పుడేం కిరణాలు కనిపించాయి కదా. అప్పుడు తర్వాత కిరణాలు ఆయన
పుడుతున్నట్టుగా ఏ రకంగా అనిపిస్తుందో, అగ్ని నుండి మిడుగురులు అంటే కణాలు ఏ రకంగా బయట పడుతున్నట్టుగా ఏ రకంగా అనిపిస్తుందో, ఆ రకంగానే ప్రతిబింబాలు, సూర్యుడి యొక్క ప్రతిబింబాలు ఏవైతే ఉన్నాయో వేరు వేరు జలాశయాల్లో కనబడుతున్నట్టుగా. అంతే కదా, అనేక కుండల్లో అనేక రకమైన కుండలు కాదు పెద్దవి అనుకోండి, దాంట్లో సూర్యుడి యొక్క ఆదితే ఆ ప్రతిబింబాలు పడుతున్నట్టుగా, నీళ్లు కదులుతుంటే ప్రతిబింబం కదులుతున్నట్టుగా కదా. ఈ ప్రతిబింబం పట్టుకుని ప్రతిబింబవాదం కూడా వచ్చింది ఈ వేదాంతంలో. గొప్ప బాధ, చిదాభాసం, ప్రతిబింబం, ఇవన్నీ పేర్లు వచ్చింది. ఆ ప్రతిబింబమే ఈ ఆత్మ అంటారు, జీవాత్మ. బా చాలా తలనొప్పి పడుతుంది. ఆ ప్రతిబింబాలు కనబడుతున్నట్టుగా. ప్రాజ్ఞ తేజస విశ్వభేదేన, ఈ రకంగా భేదేన దేవతిర్యగాది దేహభేదేషు విభావ్యమాన చేతోంస ఇవ ఏతాన్ పురుష పృథక్. ఈ ప్రాణులు ఎవరైతే ఉన్నారో సమస్త ప్రాణులు, ఎవరు ఆ ప్రాణులు? దేవతలు, మానవులు, జంతువులు అని వేరువేరు దేహాదులతో ఈ ప్రాణులు ఎవరైతే కనిపిస్తున్నారో, ఆ దేహాదులతో కూడుకునే వేరువేరు జీవరాశులు ఏవైతే కనిపిస్తున్నాయో, ఆ సమస్త జీవరాశులతో పాటు ఏవైతే ఆ యొక్క విశ్వ ప్రాజ్ఞ తేజస ఏవైతే కనిపిస్తున్నాయో ఆ విశ్వరూపులుగా అవుతారు అని, విశ్వరూపులుగా అవుతారు, విశ్వ తేజస్సులుగా అవుతారు. ఎక్కడి నుంచి? ఆ ప్రాజ్ఞుడు కదా విశ్వ తేజస్సులుగా కనిపిస్తున్నారు. అర్థమవుతుందా? ఏ రకంగా అయితే సూర్యుడి యొక్క కిరణాలు పుట్టినట్లుగా, అగ్ని నుండి ఆ మిడుగురులు పుట్టినట్టుగా, ఆ కణాలు బయటపడినట్లుగా, సూర్యుడి యొక్క ప్రతిబింబాలు వేరువేరుగా జలాశయాల్లో కనబడినట్టుగా, ఆ రకంగానే సమస్త ఆ ప్రాజ్ఞుడు నుండి సమస్త దేవతలు, మానవులు, జంతువులు అని వేరువేరు దేహాలతో కూడుకుని సమస్తము కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రాజ్ఞ తేజస్సు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు ప్రాజ్ఞ తీసుకోవాలని చెప్పడం లేదు, విశ్వ తేజస్సు చెప్తున్నాను. ఇక్కడ 3 చెప్పాడు, అంటే తురియం దృష్టిలో పెట్టుకొని నేను ప్రాజ్ఞను తీస్తున్నాను. మళ్ళీ నన్ను ఈ రకంగా అవుతారు అని. ఏతాన్ పురుష పృథక్ విషయభావ విలక్షణాన్. ఈ జీవులు ఏవైతే ఉన్నాయో సమస్త జీవరాశులు విషయ రూపాలతో కూడుకున్న విలక్షణాన్ అంటే విషయ రూపాలతో కూడుకున్న జడ పదార్థముల కంటే విలక్షణ రూపంతో కూడుకున్న వారి పరమాత్మ వలె, పరమాత్మ యొక్క చైతన్య స్వరూపములే, పరమాత్మే వాళ్ళు, చైతన్య స్వరూపమే అయినా వాళ్ళు ఆ రకంగా అయినప్పటికీ జడము చేతనము అనే కారణ రూపంతో తోచుతున్నారు అని. ఏ రకంగా ఆ యొక్క అగ్ని నుండి బయటపడిన ఆ యొక్క కణాలు ఏ రకంగా బయట వెదజల్లినట్టుగా, ఆ రకంగా ఆ యొక్క దేవతలు, మనుషులు, ఆ జంతువులు సమస్తము ఆ యొక్క ఆ బ్రహ్మము నుండే వచ్చి అదే అక్కడ చేతనము, జడము అనే పదార్థములుగా అనేకంగా కనిపిస్తున్నారు అని 3 రకాలు తీసుకున్నాడు. ఒకటి ఏంటి? సూర్యుడి యొక్క కిరణాలు, 2 అగ్ని యొక్క కణాలు, 3 ఆ సూర్యుని యొక్క ప్రతిబింబాలు. ఈ 3 రకాలు తీసుకున్నాడు. అంటే సూర్యుడి యొక్క ప్రతిబింబాలు తీసుకోవడం కానీ ఏమిటి? ఆ జలంలో సూర్య ప్రతిబింబం పడినప్పుడు జలం యొక్క కదలిక చేత సూర్యుడు కదులుతున్నట్లుగా తన కదలికల్ని బ్రహ్మం యందు ఆరోపిస్తూ ఉంటాం, తన క్రియలన్నీ బ్రహ్మం యందు ఆరోపిస్తాం అని చెప్పడం. ఈ సూర్యుడి యొక్క కదలికలు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. నిజంగా ఆ సాక్షి అయిన సూర్యుడికి కదలిక ఉండదు. జలంలో ప్రతిబింబించబడే ఆ సూర్యుడి యొక్క కదలికలు ఆ సాక్షి అయిన సూర్యుడికి ఏ రకమైన అంటూ ఉండదు అని చెప్పడం. ఆ రకంగానే అగ్ని నుంచి కణములు బయటపడినట్లుగా, అంటే అగ్ని నుంచి కణములు బయటపడినట్లుగా అంటే అందరిలో ఉన్న ఆ చైతన్యం, ఆ యొక్క ఆ తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సు వేరువేరుగా అయినట్టుగా, ఆ తేజస్సే ఆ బ్రహ్మ యొక్క తేజస్సే అనేక ఆత్మలుగా అయినట్టుగా అని ఇక్కడ తీసుకోవాలి. సూర్య కిరణాలు ఏదో జలాశయంలో పడినట్టుగా చెప్పాడు కదా, ఈ సూర్య కిరణాలు పుట్టినట్లుగా అంటే ఆ బ్రహ్మమే అనేక ఆత్మలు అయినట్టుగా. సో కామేత బహుశ్యాం ప్రజాయేతి,
ఆ బ్రహ్మమే అనేక ఆత్మలు అయినట్టుగా చెబుతారు కదా, బ్రహ్మం వేరు ఆత్మ వేరు అని ద్వైతవాదులు. ఆత్మ అనేకము బ్రహ్మం ఏకమని చెప్తారు కదా, ఆ రకంగా అని మూడింటిని తీసుకుని ఇక్కడ చెబుతున్నాడు. అది క్రియ లేనిది, అది అనేకంగా కానిది, రెండోది అది అనేకమైన తెలివులతో కూడుకున్నది కాదు, ఒక తెలివియే అనేక తెలివులుగా అనిపించుకుంటుంది. ప్రజ్ఞప్తి యొక్క తెలివియే అనేక తెలివులుగా అనిపించుకుంటున్నది. అనేక తెలివులు లేవు, ఒకే తెలివి స్వరూపం, ప్రజ్ఞప్తి స్వరూపం, ప్రాజ్ఞ స్వరూపం అని అర్థం. ఇది భాష్యం యొక్క అర్థం. అంటుందా జనయతి యథోర్ణనాభి అని ముండకోపనిషత్తు. ఏ రకంగా సాలిపురుగు ఆ యొక్క సృజించి దేన్ని తన గూడుని తనే పుట్టించి ఆ సాలిపురుగు అందులోనే ప్రవేశించి మరలా అక్షరమైనప్పుడు తన గూడుని ఎలాగైతే విలీనం చేసుకుంటుందో ఆ సాలిపురుగు ఆ గూడుని సృష్టించే సృష్టికర్త అదే, ఆ గూడులో నిలిచి ఉన్నది అదే, మళ్ళా ఆ గూడినంతటిని తనలో లయింపు చేసుకున్నది అదే అని అక్కడ అదే నిమిత్త కారణము ఉపాదాన కారణము అని అక్కడ చెప్తాడు. చెప్పుకున్నాం ఉండకం ఆ రకంగా. యథాగ్నే క్షుద్రవద్ విస్ఫులింగా, ఇక్కడ ఏ రకంగా అగ్ని నుండి మిడుగురులు అంటే ఆ అగ్ని కణాలు ఏ రకంగా బయట పడతాయో అని శృతి ప్రమాణమై ఉన్నది. ఇత్యాది శృతే. దీనిని సత్కార్యవాదం అని పేరు. సత్కార్యవాదము అని దీనికి పేరు. సత్కార్యవాదము అని సాంఖ్యులు పేరు. అది సాంఖ్యులు ప్రధానమే సత్తు, ప్రధానమే దాని ముందు ఉన్న ప్రధానము, ముందే ఉన్న ప్రధానము. పురుషుడు వేరు, ప్రధానము వేరు. వాళ్ళకి ప్రధానము ఏదైతే ఉన్నదో ఆ ప్రధానమే సత్వరజస్తమో గుణములుగా ఉన్నది. ప్రధానమన్నా ప్రకృతి అన్నా ఒకటే అర్థం. సత్వరజస్తమో గుణములు, ఆ గుణములు వికటించినప్పుడు, వికారం చెందినప్పుడు జీవరాశులన్నీ ఉద్భవించాయి అని చెప్తారు. అందులో ఆ ప్రధానం యొక్క వికారమే సమస్త జీవరాశులకి కారణమై ఉన్నది. అందులో ఇక్కడ ప్రధానమే సత్కార్యవాదం అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అయితే అక్కడ కుదరదు. ఎందుకంటే వికారం అనేది తనకు తానుగా వికారం అవుతుంది. ఆ ప్రధానం సత్వరజస్తమో గుణాలు తనకు తానుగా వికారం కాదు. వికారం కావడానికి చైతన్యం ఉండాలి. ప్రధానం అనేది జడం, జడమైన వస్తువు అది చైతన్యవంతమై తనకు తానుగా వికారం చెందలేదు. చైతన్యమైన పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆ పురుషుడి యందు సత్వరజస్తమో గుణాలు చైతన్యవంతమై అవి వ్యక్తమవుతుంది కదా. ఆ వికారం కావాలి అంటే చైతన్య పురుషుడు ఉండాలి. అందులో కేవలం ప్రధానము అది జడము, అది వికారం చెందదు. అయితే అదే సత్కార్యవాదం వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అయితే మన వాళ్ళు కూడా దీన్ని సత్కార్యవాదం అని చెప్తారు. అయితే దీనికి సత్కార్యవాదము అని చెప్పే బదులు వివర్తవాదం కూడా ఉంది. దీనికి వివర్తవాదం అంటే ఉన్న వస్తువు ఉన్నట్లుగా కనిపించకుండా ఇంకొకలా కనిపించడం వివర్తం. తాడుగా కాకుండా పాముగా కనిపించడం, ఎండమావిగా కనిపించకుండా నీరుగా కనిపించడం, ముచ్చిపుచిప్పుగా కాకుండా వెండిగా కనిపించడం, ఇది వివర్తం. ఉన్న వస్తువే రెండుగా కనిపించడం. ఇదంతా వివర్తవాదాన్ని సూచించే కారిక అని చెప్పబడుతుంది. విభూతిం ప్రసమం వన్యే మన్యంతే సృష్టి చింతకాః స్వప్నమాయా స్వరూపేతి సృష్టి అన్యే వికల్పితా. విభూతిం ప్రసవం తన్యే మన్యంతే సృష్టి చింతకాః. కొందరు సృష్టి చింతకులు సృష్టిని ఎలా వచ్చింది, సృష్టికి రావడం కారణం ఏమిటి అని ఉంటుంది కదా. సృష్టి చింతకులు అనేక రకమైన చాలా బాగుంటుంది వాదాలు. ఇందులో 3 శ్లోకాలు ఉంటాయి. కొంతమంది సృష్టి చింతకులు ఎవరైతే ఉన్నారో ఇదంతా ఆ యొక్క సృష్టి అంతా కూడా ఈశ్వరుడు యొక్క విభూతి అని. విభూతం ప్రసవం తన్యే. చూడండి సృష్టి మా పూజలో కూడా సహస్ర శీర్ష పురుష అని సృష్టి క్రమం చెప్పినప్పుడు
అక్కడ ఆయన ముఖం నుంచి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు. ఆ సృష్టి గ్రామం అంతా కూడా బ్రాహ్మణం ఉపవాసి అనేసరికి అప్పుడు భస్మం కొడుతూ ఉంటారు. సృష్టి అంతా ఆయన నుంచే వచ్చింది. విభూతి అంటే ఐశ్వర్యం, బూడిదని కాదు. శివుడి యొక్క ఐశ్వర్యం అని రాసుకుంటారు. విభూతి, ఆయన విభూతి అని. ఆ రకంగా సృష్టి చింతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈశ్వరుడి అని, విభూతి అని, ఇంకొందరు స్వప్నమాయా సదృశమని, ఇదంతా కూడా కేవలం స్వప్నము అని అంటారు కదా. అలా కూడా వేదాంతం కొంచెం తెలిసి తెలియదు అదంతా స్వప్నమే అని. ఎంత స్వప్నం కాదు, ఏమిటది? బ్రహ్మమే. బ్రహ్మము యొక్క స్వరూపమే నానాత్వంగా తోస్తుంది, కానీ నానాత్వం అనే దానికి నిజంగా ఉనికి లేదు, అది బ్రహ్మమే అని చెప్పడం. దీంట్లో వస్తుంది నైష్కర్మ్యం. విభూతం ప్రసంతన్యే మన్యంతే సృష్టి చింతక మాయా సృష్టి. ఈ రకంగా సృష్టి ఈ రకంగా వికల్పిస్తున్నారు. కొందరు మాయా సదృశ్యమని దీన్ని చెప్తున్నారు, స్వప్న మాయా సదృశ్యమని చెప్తున్నారు. కొంతమంది సృష్టి చింతకులు సృష్టి ఈశ్వరుడి యొక్క విభూతి అని చెబుతున్నారు అని కార్యకర్తం. విభూతి విస్తార ఈశ్వరస్య సృష్టి ఇది. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అది దృష్టిం జ్ఞానమయం కృత్వా, దృష్టిని జ్ఞానమయంగా చేసుకుంటే ఈ అవస్థలు, అవస్థాత్రయము ఇదంతా దాన్ని విచారిస్తూ ఈ జగత్తు విషయాన్ని జాగ్రత్తగా విచారిస్తే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు. ఇదంతా బ్రహ్మస్వరూపంగానే తెలియబడుతుంది, కానీ జగత్తుగా తెలియబడుతుంది. జగత్తు అనేది లేదు అంటే ఈ నామరూపాలతో కూడుకున్న జగత్తు అనేది విలక్షణంగా వేరుగా ఇంకొకటిగా లేదు. బ్రహ్మమే జగత్తుగా ఉన్నదని అర్థం. బ్రహ్మమే జగత్తుగా ఉన్నదని అర్థం, కానీ జగత్తు లేనే లేదని కాదు. అర్థమైందండి? మీరు బయటికి వెళ్ళగానే బ్రహ్మమయంగా బ్రహ్మమే జగత్తుగా ఉన్నదని చూడాలని అర్థం. జగత్తు ఇంకా కనిపిస్తుంది, అది ఎలా పోవాలి అని అనుకోకూడదు. ఎందుకు కనిపిస్తుంది? అవిద్య చేత. అవిద్య ఎవరికి? లేనిది ఉన్నట్టుగా కనిపించేది ఎవరికి? ఏమిటండి ప్రశ్న? లేనిది ఉన్నట్టుగా అనిపించేది అవిద్య అన్నాం. దానికి ఎవరికి ఏమిటి? అది ఎవరికి ఆ సమకాలంలో అవి అనిపిస్తుందో వాళ్ళకి, అంతే కదా. నాకు సిగ్గేస్తున్నారు అడిగితే నేను ఉన్నట్టుగా కనిపించింది ఎవరికి అంటే నాకని చెప్పలేము కదా. ఎవరికీ లేదు. అది ఉన్న అలా కనిపిస్తున్న వాళ్ళకి అది అవిద్య. శంకరాచార్య ప్రముఖ అధ్యయనం బాగా విభూతి విస్తార ఈశ్వరస్య సృష్టి సృష్టి చింతక మన్యంతే నతు పరమార్థ చింతకానాం సృష్టివాదరా ఇత్యర్థః. ఇక్కడ విభూతి విస్తార. విభూతి అంటే ఏమిటి? విస్తారము. విభూతి అంటే విస్తారము. ఇంకొక మన మామూలు పేరు అంటే ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఏమిటి? సకల నామరూపాలతో కూడుకున్న ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక ప్రపంచమంతా కూడా, విశ్వమంతా కూడా విభూతి. అదే ఐశ్వర్యం. ఈ విస్తారం అంతా కూడా అర్థం. అది ఈశ్వరస్య సృష్టి ఇది. ఈశ్వరుడి యొక్క సృష్టి అని చెప్తారు సృష్టి చింతకులు. సృష్టి చింతక మన్యంతే. సృష్టి చింతకులు ఈ రకంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. అయితే నదు పరమార్థ చింతకానాం, పరమార్థ చింతకులైతే ఆ రకంగా అనరు. ఎందుకంటే సృష్టివాదన ఇత్యర్థః. వాళ్ళకి సృష్టి యందు ఎట్టి ఆధారము లేదు. సృష్టి యందు వాళ్ళకి ఎట్టి ఆధారము లేదు. పరమార్థులకి పరమార్థ చింతన కావాలని వాళ్ళకి పరమార్థం అంటే ఏమిటి, పరమార్థ స్వరూపం ఏమిటి, పరమాత్మ ఏకమా అనేకమా, ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ దేవుణ్ణి వదిలిపెట్టాలి, ఎవరికి ఎంత పవర్ఫుల్ అని, అసలు వీళ్ళందరికీ ఎవడు బాసు అని నిజమైన ఆ పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఎవడైతే సాధకుడు ప్రయత్నం చేస్తున్నాడో వారికి సృష్టి గురించి ఆధారం లేదు. కానీ సృష్టి గురించి ఆధారం ఉన్నవాళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడి యొక్క విభూతియే ఇది అంటారు. అంటే సృష్టిని అంతలాగా అనుభవించండి అని యేసు ప్రభు అదే చెప్తాడు.
ఈ సృష్టి అంతా కూడా దేని గురించి వచ్చింది? ప్రకృతి అంతా అనుభవించడానికి. యాపిల్ పండు ఎందుకు పుట్టింది? అనుభవించడానికి. అదే ప్రపంచం అంతా ఎందుకు వచ్చింది? అనుభవించండి. అనుభవించండి, అనుభవించండి, అనుభవించండి. మీ పాపం అనిపిస్తుందా? అది అని చెప్పండి పోతుంది. అది సృష్టించిన వాళ్ళ ద్వారా ఈశ్వరుడు ఏదైతే ఉందో ఒకటి. ఓం సహనావతు సహనోభునక్తు సహవీర్యవాహి తేజస్వినావహి తమస్తుమావిషావహి. మూడు ఒకే శ్లోకంగా తెరిచి వచ్చి బుద్ధికి